అండి అందరికి నమస్తే. నేను మీ మురళి శ్రీ లలిత యూపీవీసీ విండోస్ అండ్ సిస్టమ్ అల్యూమినియం విండోస్ రాజమండ్రి. ఈరోజు చాలా మందికి అవసరమైన యూపీవీసీ మరియు సిస్టమ్ అల్యూమినియం ప్రైస్ గురించి నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. దానికన్నా ముందండి ఒక చిన్న స్టోరీ చెప్పాలి మీకు. నేను ఒక 2 మంత్స్ బ్యాక్ మంచి సీతాఫలాల సీజన్ అండి. అప్పుడు ఇక్కడ మాకు రాజమండ్రికి దగ్గరలో శ్రీరాంపురం అని సీతాఫలాలు బాగా ఫేమస్ అండి. నేను సరదాగా వెళ్ళి ఒక 50 సీతాఫలాలు కొందామని చెప్పి వెళ్తే వాళ్ళు 50 ఫలాలు కలిపి ₹2000 కాస్ట్ చెప్పారు. చాలా రేట్ ఎక్కువ ఉందండి, కొంచెం తగ్గించండి అని అడిగాను. లేదండి అంతే, ఒక 200 తగ్గుద్దని, అందుకని ఎక్కువ తగ్గదండి అని చెప్పారు. సరే ఇంక అలాగా నేను కొంచెం మెయిన్ రోడ్డు మీదకి వెళ్ళి దివాన్ చెరువులో ఈ సీతాఫలాలన్నీ రోడ్డు మీద అలా పెట్టి ఎక్కువ అమ్ముతుంటారండి. అక్కడికి వెళ్ళి ఇక్కడికన్నా అక్కడ సైజు చాలా పెద్దగా ఉన్నాయండి. అక్కడ అడిగానండి. అక్కడ అడిగితే వాళ్ళు ₹1000 చెప్పారండి. ₹1000 చెప్పి నేను బేరం ఆడితే 800కి ఇచ్చారండి. నేను కొనుక్కొనొచ్చి మళ్ళీ రిటర్న్‌లో శ్రీరాంపురం వస్తూ ఆ రైతులతో నేను డైరెక్ట్‌గా చెప్పానండి. "ఏవండీ మీరింత రేట్ ఎక్కువ చెప్పారు. ఇదిగోండి ఇక్కడ సీతాఫలాలు నేను పలానా దగ్గర తీసుకున్నాను. అక్కడ 800కి ఇచ్చారంటే" ఆ రైతు ఒకటే మాట అన్నాడు. "సార్ మీరు మోసపోయారండి. అవి సోలాపూర్ అండి. సోలాపూర్ సీతాఫలాలండి అవి. అవన్నీ మీరు ఇంటికి తీసుకెళ్ళి చూడండి. అందులో సగం కూడా పనిచేయవండి. మొత్తం పురుగులుంటాయి. మీరు పెట్టిన 800 కూడా వేస్ట్" అన్నాడండి. నేను ఒకసారి నిజమా? కాదా? ఆళ్ళు అలాగే చెప్తారులే అనుకున్నాను. తర్వాత ఇంటికి తెచ్చిన తర్వాత మనం ఎప్పుడు సీతాఫలాలు కొంచెం కాయలుగా ఉన్నయి తీసుకుంటాం. ఇంటికి తెచ్చి ఒక 2 రోజుల తర్వాత తిందామని చూస్తే అన్ని పురుగులు పట్టేసి ఉన్నాయండి. సో, నిజంగా ఆ రోజు ఆ రైతులు చెప్పింది వాస్తవం అండి. నేను పెట్టిన 800 కూడా వేస్ట్. ఇక్కడ ఈ కథ ఎందుకు చెప్పానంటేనండి, మీరు ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు మీరు పెట్టే ప్రతి రూపాయి కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఒక ప్రొడక్ట్‌ని మనం తక్కువకి చేయించుకోవాలనుకునేటప్పుడు ఎవరు కూడా ఏ ప్రొడక్ట్ అన్నా సరే వాళ్ళు కొన్న దానికన్నా తక్కువకి ఎవరు చేయరండి. మినిమమ్ ప్రాఫిట్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తారు. సో, క్వాంటిటీ ఎక్కువుందనుకోండి ప్రాఫిట్ తగ్గించుకొని చేస్తారు. క్వాంటిటీ తక్కువుంటే మినిమమ్ ప్రాఫిట్‌తో చేస్తారండి. అలాగే నాకు చాలా మంది కాల్స్ చేస్తారండి. మీ వీడియోస్ అన్నీ బాగున్నాయండి. చూస్తున్నాము. మాకు యూపీవీసీ విండోస్ కావాలి అని అంటారు. ఫస్ట్ అడిగేది ఏంటంటే ప్రైస్ అడుగుతారండి. మేము యాడాన్ గిల్‌తో ఇంతండి, యాడాన్ గిల్ కాకుండా ఓన్లీ విండోస్ అయితే ఇంతని చెప్తాము. ఆ క్రమంలో ఒకసారి విజయవాడ నుంచి నాకు ఒక బిల్డర్ గారు కాల్ చేశారు. ఇలాగ ఒక 30 విండోస్ కావాలి. మాకు ఫైనల్ ప్రైస్ చెప్పంటే నేను ఒక ప్రైస్ చెప్పాను. చెప్పిన తర్వాత సార్ ఏమన్నారంటే, "మాకిక్కడ 300కే యూపీవీసీ విండోస్ తయారైపోతుందండి. మీరు అంత కాస్ట్ చెప్తున్నారేంటి" అని అన్నారు. "సార్ ఆ రేట్‌కైతే మేము చేయలేము సార్. మా క్వాలిటీ ఇలా ఉంటది. ఇది వాడతాం, ఇది వాడతామని మేము క్లారిటీగా చెప్పాం." చెప్పిన తర్వాత ఆయన మాకు ఆర్డర్ ఇవ్వలేదండి. ఆయన 300కే చేయించుకుంటానమ్మా. మీరు ఆ రేట్‌కిస్తే మీరు చెయ్యండి. లేదంటే లేదు అన్నారండి. లేదు సార్ మేము ఆ రేట్‌కి చేయలేమని చెప్పాను. ఇక్కడ నిజంగా 300కి యూపీవీసీ విండో తయారవుద్దా లేదా ఒకసారి మీకు చెప్తానండి నేను. యూపీవీసీ విండోస్‌లో మనకి ముఖ్యంగా విండోస్ వరకు అయితే 3 క్వాలిటీలు ఉంటాయండి. ఒకటి 80 సీరీసు, 90 సీరీసు, 95 సీరీస్. ఈ 80 సీరీస్ అనేది కొంచెం మందం, ఈ 2.5 ట్రాక్‌లోనే మందం తక్కువుంటది. 90 సీరీస్ కొంచెం ఎక్కువుంటది. 95 సీరీస్ ఇంకా కొంచెం ఎక్కువుంటది. దాంతో పాటు ఆ వాడే శాసు, మెష్ కూడా అన్నీ కూడా స్ట్రెంత్ పెరుగుతాయండి. ఈ సీరీస్‌కి మారినప్పుడు. దాన్ని బట్టించి కాస్ట్ ఉంటదండి. సపోజ్ 80 సీరీస్ అనుకోండి, ఫుల్ క్వాలిటీతో ఒక ₹360 వరకు చేయొచ్చండి. అది ఖచ్చితంగా మంచి క్వాలిటీ అని మీరు నమ్మొచ్చు. అలాగే 90 సీరీస్ వచ్చినప్పటికి 400-420 రూపాయలండి. అంటే వాడే మీటర్‌లు బట్టించి మళ్ళీ అక్కడ తేడా ఉంటది. 400-420 రూపాయల వరకు మంచి రేట్ అండి. అలాగే 95 సీరీస్ వచ్చేసి 400-450, 460 దాకా మంచి క్వాలిటీతో ఎవరు తయారు చేసినా మీరు మంచి ప్రొడక్ట్ కొనుక్కుంటున్నట్టు. అలా కాకుండా మీకు 300కి, 320కి ఇస్తున్నారంటే మీరు ముందు గమనించాల్సింది ఏ సీరీస్ వాడతారు. 90 సీరీసా? 80 సీరీసా? 95 సీరీసా? అనేది ఒకటి ఫుల్ క్లారిటీ ఉండాలండి మీకు. అది కాకుండా మనం వాడే రెయిన్‌ఫోర్స్‌మెంట్ క్వాలిటీ ఏంటి? అది ఎంత పరిణామం వాడతారు? అంటే ఓన్లీ స్క్రూస్ ఏసిన దగ్గరే రెయిన్‌ఫోర్స్‌మెంట్ వాడతారా? ఔటర్ ఫ్రేమ్ మొత్తం రెయిన్‌ఫోర్స్‌మెంట్ వాడతారా? అలా కాకుండా ఔటర్ ఫ్రేమ్‌తో పాటు శాసకు కూడా రెయిన్‌ఫోర్స్‌మెంట్ వాడతారా? మెష్‌కి కూడా రెయిన్‌ఫోర్స్‌మెంట్ వాడతారా? యాక్చువల్‌గా విండో మేకింగ్ అనేది 100% రెయిన్‌ఫోర్స్‌మెంట్ అంటే సాధారణంగా
అవుటర్ ఫ్రేమ్ కి 4 వైపులు ఉండేదానికి మాత్రమే రెయిన్ఫోర్స్మెంట్ అనుకుంటారు. అది తప్పండి. అవుటర్ ఫ్రేమ్ తో పాటు మనకి స్లైడింగ్ అయ్యే గ్లాస్ సెటర్ కి మెస్ కూడా 100% రెయిన్ఫోర్స్మెంట్ ఉండాలి. అప్పుడు అది మీకు 100% క్వాలిటీ విండో. దాన్ని మాత్రమే మీరు కొనుగోలు చేయాలి. అది మాత్రమే మీకు లాంగ్ టర్మ్ డ్యూరేషన్ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది. అలాగే గ్లాస్ అండి. గ్లాస్ లో కూడా 3.5 mm ఉంటుంది, 4 mm ఉంటుంది, 4.5 mm ఉంటుంది, 5 mm ఉంటుంది, 6 mm ఉంటుంది. 6 mm అనేది సాధారణంగా ఫ్రెంచ్ డోర్లకి, ఓపెన్ విండోస్ కి, ఓపెన్ డోర్స్ కి వాడతామండి. స్లైడింగ్ విండోస్ కి మాక్సిమం 5 mm సరిపోతుంది. ఇందులో కూడా మ్యాట్ గ్లాస్ ఉంటది, స్మోక్ ఉంటది, క్లియర్ గ్లాస్ ఉంటుంది. సో మనం ఏ గ్లాస్ వాడతాం అన్న దాన్ని బట్టించి ప్రైజ్ అనేది ఉంటదండి. నిజంగా 300 రూపాయలకి మీరు విండో చేయించుకున్నారంటే ఏ సిరీస్ లో కూడా 300 రూపాయలకి విండో అనేది తయారవ్వదు. మీరు నమ్మండి. ఒకవేళ నమ్మలేదంటే ఖచ్చితంగా మీరు విండో మీరు ఫిక్స్ చేసుకున్న తర్వాత కొంతకాలానికి మీరే బాధపడతారు. మెస్ క్వాలిటీ ఉండలేదనుకోండి, తర్వాత మీరు ఓన్లీ మెస్ చేయించుకోవాలనుకుంటే ఆ మెస్కే 150 నుంచి 200 దాకా చార్జ్ చేస్తారు. ఓన్లీ మెస్కి కంప్లీట్ గా మీ ఇంటికి మళ్ళీ మెస్ పోయింది, మళ్ళీ మెస్ చేయించుకోవాలనుకుంటే మస్కిటో మెస్ దానికే సపరేట్ గా 150 నుంచి 200 రూపాయల వరకు చార్జ్ చేస్తారు. ఇలా మీ టైం వేస్ట్ అవుతుంది, మీ మనీ వేస్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంట్లో ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు, కానీ రిపేర్ వచ్చిందంటే ప్రతి దాని వెనకాల మీరు పడాలంటే కొత్త ఇంటికి ఎవరన్నా వస్తారండి వెండర్. పాత ఇంటికి వెండర్ రావడం అనేది చాలా కష్టం. అది ఒకటి గమనించండి. ఎప్పుడు కూడా మనకి తక్కువ ప్రైస్ లో అయిపోవాలి అనుకునేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించండి. కొటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కొటేషన్ లో కొంతమంది ఎస్ఎఫ్టీ ఎక్కువ చూపించి తక్కువ రేట్ ఇస్తారు, ఉన్న ఎస్ఎఫ్టీ కన్నా ఎక్కువ చూపించి తక్కువ రేట్ ఇస్తారు. అదొకటి గమనించాలండి. ప్రతిదీ కూడా మీరు పిన్ టు పిన్ చెక్ చేసుకొని 4-5 వెండర్లతో కొటేషన్ ఇచ్చుకొని, కొటేషన్ తీసుకొని ఎవరైతే మీకు రెయిన్ఫోర్స్మెంట్ 100% వాడతారో, ఎవరైతే 5 mm గ్లాస్ వాడతారో, ఎవరైతే హార్డ్వేర్ మంచి క్వాలిటీ కంపెనీ వాడతారో, ఇందులో 2-3 కంపెనీలు ఉన్నాయి సార్ మంచి క్వాలిటీలు. మికాయ్ ఒకటి, డిఎన్వి ఒకటి, విన్షీల్డ్ ఒకటి. ఈ 3 కూడా వాడితే ఇందులో ఈ మూడాట్ల కన్నా కూడా మికాయ్ అనేది చాలా టాప్ బ్రాండ్ అండి. ఈ హార్డ్వేర్ ఎవరైతే వాడతారో ఈ 3 అంటే ప్రైస్ ఒక 10 రూపాయలు అటు ఇటులో డిఫరెన్స్ ఉన్నప్పుడు కస్టమర్ దీన్ని బట్టించి హార్డ్వేర్ అనేది మారుతూ ఉంటుంది. అది కాకుండా లోకల్ హార్డ్వేర్లు చాలా ఉన్నాయండి. ఒక 300 కంపెనీలు ఉన్నాయండి తయారు చేస్తున్నారు లోకల్ టచ్ లాక్లు. అవి మీకు పెయింట్ కూడా ఊడిపోతాయండి తొందరగా, పని చేయవు. కొంతకాలానికి టచ్ లాక్ పని చేయదు, కీపుల్లోకి సరిగ్గా వెళ్ళవు. సో అటువంటిప్పుడు కూడా మీరు చాలా ఇబ్బంది పడతారు. మీరు విండో అనేది ఎప్పుడు కూడా మనం విండో తెరిచినప్పుడు చాలా ప్రశాంతంగా మూవ్ అవ్వాలి. అలా అవ్వకుండా అది టైట్ గా పెట్టినా మీకు చాలా చిరాకు వస్తుంది, ఇరిటేషన్ వచ్చేస్తుంది. సో అవన్నీ మీరు చూసుకొని విండో మ్యానుఫ్యాక్చరింగ్ మనం చేయించుకున్నప్పుడు, మన విండో మనం బిగించుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా 1-2 సార్లు ఓన్లీ విండో అనే నేను చెప్పనండి, ప్రతి విషయంలో కూడా. ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఇల్లు అనేది ఒక కళ. జీవితంలో ఒక మనిషి ఒక ఇల్లు కట్టుకోవడం అనేది చాలా పెద్ద టాస్క్ అండి. దానికోసమే మన కష్టం, మన కష్టార్జితం, మన భవిష్యత్తు అంతా కూడా ఆ ఇల్లు కోసమే మనం చాలా కష్టపడ్డాం. అటువంటి ఇంట్లో మనం ప్రశాంతంగా ఉండాలి, కానీ కంప్లైంట్స్ వచ్చి అది పోయింది, ఇది పోయింది అని చెప్పి మనకి టైం ఉండదండి. బేసిక్ గా వన్స్ ఒకసారి గృహప్రవేశం అయిపోయి ఇంట్లో ఉంచిన తర్వాత మళ్ళీ మనకి దాని మీద దృష్టి పెట్టడానికి టైం కూడా ఉండదు. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. సో ఇటువంటి ఏమన్నా లేకుండా ఉండాలంటే ముందుగానే మనం వర్క్ చేయించుకున్నప్పుడే ఖచ్చితంగా మనం ఒక రూపాయి ఎక్కువైనా మంచి ప్రోడక్ట్ ని ఎంచుకున్నప్పుడు అది ఒక 10-15 సంవత్సరాల వరకు మన్నిక అనేది వస్తుంది. మా దగ్గర ప్రతి విండో కూడా 100% రెయిన్ఫోర్స్మెంట్ నేను చెప్పిన విధంగా వాడతామండి. మెస్ క్వాలిటీ 304 SS వాడతాము. అలాగే గ్లాసు 5 mm గ్యారంటీగా సెయింట్ గోబెల్ కంపెనీ 5 mm గ్లాస్ మాత్రమే వాడతాం. మేకాయ్ హార్డ్వేర్ వాడతాం. మీకు ఎవరికన్నా సరే మంచి క్వాలిటీ విండోస్ కావాలనుకుంటే ఏపీ తెలంగాణలో ఎక్కడైనా సరే మేము మినిమం 20 విండోస్ ఉంటే సార్ ఏపీ తెలంగాణలో ఎక్కడన్నా మేము సర్వీస్ చేస్తాం. నేను మీ మురళి, శ్రీ లలిత యూపీవీసీ విండోస్. మీకు ఎవరికన్నా యూపీవీసీ విండోస్, సిస్టమ్ అల్యూమినియం విండోస్ కావాలనుకుంటే కిందన్న మా నెంబర్ని సంప్రదించండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా మాది అకౌంట్ ఉందండి, దాన్ని ఫాలో చేయండి. మరింత
ప్రతి వారం ఒక వీడియో అనేది ఖచ్చితంగా ఒక ఫుల్ లెంత్ వీడియో యూపీవీసీ విండోస్ క్వాలిటీ గురించి నేను పెడతానండి. నెక్స్ట్ వీక్ అసలు గ్లాసులు ఏం వాడాలి, ఎక్కడ ఏ గ్లాస్ వాడాలి ఏంటి అనేది పూర్తిగా నెక్స్ట్ వీక్ వీడియోలో చెప్తానండి. నమస్తే.